నాయుడు రాజమండ్రి నుంచి. నాయుడు గారు మాట్లాడండి సార్, మంత్రి గారు ఉన్నారు. నమస్తే అండి ఈశ్వరన్న. నమస్తే, మాట్లాడండి మంత్రి గారితో. రామబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్ గారు నేను చేయలేదు సార్. మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కారణం ఒక్కటే, ఈ 5 సంవత్సరాల పరిపాలన, చిత్తశుద్ధితో చేసినటువంటి పరిపాలన, పేద ప్రజానీకానికి సహాయపడినటువంటి పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేసిన పరిపాలన. ఎంతమంది కట్టగట్టుకు వచ్చినా ఓడిపోవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం జరుగుతుందని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అలాగే శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు మీరు? నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే అండి. మంత్రి గారికి కూడా నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయితే ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా కూడా పనిచేయదండి. అది ఒకసారి మన తెలంగాణలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తిరుపతిలో 2021లో విలేకరులు ప్రశ్న అడిగారు, ఏమండి మీరు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎట్లుందంటే, ఇంకా 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పాడు రాజగోపాల్ రెడ్డి గారు, విపక్ష పార్టీ ఎమ్మెల్యే. అవును. సో మీరు తెలంగాణ నుంచి అక్కడ ఏపీలో పరిపాలన ఎలా ఉంది, జగన్ గారి పాలన గురించి బాగా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. శ్రీనివాస్ గారు. హలో ఈశ్వర్ గారు. చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. నేను పోయినసారి ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ముందే చెప్పాను, అన్ని సర్వేలు 130-135 అని చెప్తే 150 నుంచి 160 సీట్లు తప్పకుండా వస్తాయని చెప్పి 150 కూడా వచ్చేయండి. ఇప్పటికి కూడా 150 తగ్గవండి. ఎంతమంది కాంగ్రెస్ తో కలిసి వచ్చినా కూడా. మీరు 150 చెప్పారా గతంలో? ఏమండి గతంలో 150 చెప్పారు, 151 వచ్చింది. 150 నుంచి 160 సీట్లు తప్పకుండా వస్తాయని కొమ్మినేని గారితో చెప్పా. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ చెప్పండి. అజయ్ కలాం ఇద్దరు డిప్యూటీ ఉన్నారు చెప్పానండి నేను. 2019 మేలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 150 ఎంతమంది కాంగ్రెస్ తో కట్టగట్టుకొచ్చినా కూడా 150 సీట్లు తగ్గవండి. ఈ షర్మిల గారు ఒకటే రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉమ్మేస్తుండ్రి అని మా సమక్షంలో అన్నది. అదే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనే కళ ఉందని అన్నారు, కానీ మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మేయాలని అన్నారని ఎందుకు చెప్తారు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు.